2024 సంవత్సరము బేతెస్త పండుగలు జరుపుకుంటున్నాం మనం. దాని ముందుగా గుర్తుగా బేతెస్త పండుగలు అనేటువంటి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. వచ్చే వారం ఆదివారం అంటే 26, 27 సాయంత్రం పండుగలు ఆశీర్వాదకరంగా జరగబోతున్నాయి. ఆ పండుగలు గొప్ప గొప్ప దైవజనులు, ప్రభు ఆత్మచేత నడిపించబడేవారు, ఆత్మచేత అభిషేకించిన దైవ సేవకులు ఐజాకయ్య గారు, అలాగే అబ్రహం అన్న గారు, గుంటూరు ప్రధాన మినిస్ట్రీస్, పూణే థామస్ గారు, పాస్టర్ గారు, ఆశ్రమ గారు, జ్ఞానమణి గారు, అనేక మంది దైవ సేవకులు ఉండబోతున్నారు. వారి పాదాలు ఇక్కడ ఉండబోతున్నాయి. వారి నోటి కూడా అనేక వచనాలు వినబోతున్నాం మనం. ప్రభు పండుగలు ఆశీర్వాదకరంగా జరిగించాలని గుర్తుగా ముందుగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ప్రార్థించండి, పాల్గొనండి. అందరికీ కూడా దేవుని పరిశుద్ధులందరికీ ఇదే మా ఆహ్వానం. ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచును ఆయన. ఈ బేతెస్త పండుగలు మీరు ఆకాశం నుంచి చూసి ప్రతి సంవత్సరము మే నెల చివరి వారం జరిపినట్టుగానే ఈ చివరి వారంలో జరుపుకుంటున్నాం. ప్రతి మే నెల చివరి వారంలో వాతావరణం ఎలాగున్నా కూడా మాకు అనుకూలపరుస్తూ వస్తున్నారు. దేవా, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఆ 2 దినాలు ఈ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరుస్తున్నాం. మీ దూతల ప్రదేశాలన్నీ సంచరించాలి. మీ సింహాసనం ఇక్కడ వేయబడాలి, ఇక్కడ ఉండాలి తండ్రి. సంఘ విశ్వాసుల పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసు ప్రభు నామమున నడుచుకుని మా తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రువకు నిత్య ఉన్నంతా కూడా ప్రభు స్వాధీనంలో ఉన్నట్లుగా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ గ్రౌండ్ అంతా కూడా ప్రభు తన స్వాధీనంలో తెచ్చుకోమని అందరం స్తోత్రాలు చెప్దాం. అనేకమైన ఆత్మను ప్రభు తోడుకొని ఈ స్థలానికి వచ్చినట్లుగా స్తోత్రం చెప్దాం. బేతెస్త పండుగలు అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు స్తోత్రం చెప్దాం. ఈ పండుగలు అనేక నీవే, నా హృదిలో శాంతి